ఎలా కొనసాగుతుంది? బాగానే జరుగుతుంది. మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున అందరూ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళినాయి, ఇంకా వెళ్తాయి. నాకు ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలబోతుంది. మహిళల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోబోతున్నారు? మహిళలు మీరు చూశారు, డ్వాక్రా సంఘాలు ఉన్న మహిళలందరికీ పసుపు కుంకుమ కింద పెద్ద కార్యక్రమం చేపట్టాం. అది కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెడతాం. ప్రతి సంవత్సరం కూడా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మహిళలకి ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది పాజిటివ్గా. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కష్టపడుతున్నారు. మహిళా ఓటర్లు కనుక ఒకవేళ మీకు వచ్చేస్తే మొత్తం కుటుంబం అంతా మీ వైపుకి వచ్చేస్తుంది. సో ఈ పసుపు కుంకుమ అనేది చాలా లబ్ధి పొందుతుంది దాని ద్వారా అనుకుంటున్నారు? లబ్ధి ఒకటి 100% వస్తుంది. మహిళలు మీరే చూస్తున్నారు, పెద్ద ఎత్తున వీడియోస్ ప్రోగ్రామ్కి వస్తున్నారు, ముందు ముందు కూడా వస్తారు. ఆల్ ది బెస్ట్ సార్. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? వనిత టీవీ వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు, సో ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మహిళలందరూ కూడా చైతన్యం రావాలి, పెద్ద ఎత్తున బయటికి రావాలి, వచ్చే ఎన్నికల్లో మంచిగా ఓటేయాలి. ఎవరైతే రాష్ట్రాన్ని కాపాడగలుగుతారో, ఎవరైతే ఇంకా రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాలు సమర్థవంతంగా నడిపించగలుగుతారో వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాలు కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతాం? అంటే బడ్జెట్ కొరత ఉన్న సంక్షేమ అభివృద్ధి, అదేవిధంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. అదే దిశగా ముందరికి వెళ్తాం. మహిళలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగానండి, పారిశ్రామికంగానండి మహిళలకి పెద్దపీట వేసాం. మహిళలకి మనం స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కార్యక్రమం ఇంకా కొనసాగించి ముందరికి వెళ్తాం. మహిళల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉండబోతుంది రాబోయే ప్రభుత్వం? మీరే చూస్తున్నారు, ఇతర ప్రభుత్వాలతో పోల్చితే ఎక్కువ శాతం మహిళలకు ఇచ్చాం. మంత్రివర్గంలో కూడా మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం జరిగింది. అదేవిధంగా ముందు కొనసాగిస్తాం. అలాగే మీరు యువత మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అంటే రాబోయే ప్రభుత్వంతో యువత గురించి ఎటువంటి ప్లాన్స్ చేయవచ్చు? అని యువతకు వచ్చేగల పారిశ్రమల్ని మనం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. తద్వారా ఏంటంటే యువతకి ఉద్యోగాలు ఎక్కువ కల్పించడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రధాన సమస్య నిరుద్యోగులు. 100% పరిష్కరించాలంటే అది మనం పరిశ్రమలు వచ్చిన తర్వాతనే పరిష్కరించగలుగుతాం. ఇప్పటికీ 3.5 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఇంకొక 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే పరిశ్రమలు పునాది వేసామో అవన్నీ కూడా పీక్ ప్రొడక్షన్ వచ్చేగల దాదాపు ఒక 15-20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి. మహిళా పక్షపాతితో పాటు రైతు బంధు అన్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీకి పేరు. సో రైతుల విషయంలో ఏం తీసుకోవాలి? రైతుల్లో చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా సీడ్ కానివ్వండి, ఇంకో విధంగా మీరు చూస్తే రైతు రుణమాఫీ కూడా చేస్తాం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీ భవ అన్న కార్యక్రమం చేపట్టి రైతులను కూడా మనం పెద్ద ఎత్తున ఆదుకుంటాం జరుగుతుంది. నదులను అనుసంధానం చేశాం. కరువు చూసి రైతులు భయపడే రోజు అయిపోయినాయి. ఇప్పుడు రైతులు చూసి కరువులు భయపడే రోజు వచ్చి వస్తుంది. సో ఈ కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యం వెళ్తున్నాం. దానికి 2 నదులు అనుసంధానం చేసాం. ఇప్పుడు ఇంక 3వ నదితో అనుసంధానం చేస్తే ముందరికెళ్ళగలుగుతాం. ఇప్పుడు మీ ప్రచారంలో చూస్తుంటే చాలా మంది వృద్ధులు కూడా కనిపిస్తున్నారు. అంటే వృద్ధుల కోసం మీరు ఎంత పాటుపడుతుంది అర్థమవుతుంది. ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇప్పటికీ పెన్షన్ పెద్ద ఎత్తున చేశాము. ఇప్పుడు రాబోయే కార్యక్రమాలు ఎటుకో మేనిఫెస్టోలో కూడా పెట్టి ముందరికి వెళ్తాం. కానీ మా అవ్వతాతలు ఎక్కడున్నా కూడా ఏంటంటే ఆత్మగౌరవంతో బతకాలి. సో ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తాం అనేది మామూలు పని కాదు. మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణలో లేదు, తమిళనాడు లేదు, కర్ణాటక లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు మా అవ్వతాతలకు ఇస్తున్నాం. ముందు కూడా పెద్ద కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.